महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మార్చి మంత్ కంప్లీట్ అయిపోయి ఏప్రిల్ వారంలో అడుగుపెట్టాం. ఏప్రిల్ వారం 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఈ వారం మనం మేజర్గా చూసినట్టయితే కనుక షష్టగ్రహ కూటమి ఏదైతే అక్కడ మనకి 29వ తారీఖున జరిగిందో ఇంకా దానిలో పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ వారం అంతా కూడా గట్టిగానే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి ఇక్కడ ఈ వారం కూడా చాలా ఎక్కువగానే దాని యొక్క ప్రభావం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా కర్కాటకము, సింహం, కన్య ఈ 3 రాశుల మీద చంద్రుని యొక్క గమనం ఉంది. సో అలాగే మనం ఆల్రెడీ ఈ షష్టగ్రహ కూటమి వెరీ ఇంపార్టెంట్ డేట్స్ 29th and 30 అని చెప్పి మనం చెప్పుకున్నాం. 9 గ్రహాల దృష్టి కన్యారాశి మీద ఉండటం గురించి చాలా వీడియోస్ చేసాం. సో అలాగే అనుకున్నట్టుగానే అక్కడ బ్యాంకాక్లో కానీ, మయన్మార్లో కానీ, థాయిలాండ్లో కానీ, తర్వాత ఇంకా వేరే దేశాల్లో కూడా ఈ యొక్క ఎర్త్క్వేక్ అనేది రావటం. సో ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్, నా యొక్క ఎక్స్పీరియన్స్లో 9 గ్రహాలు ఒకే రాశిని చూడడం చాలా రేరు. చూడాలి ఏం జరుగుతుందని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇలాంటివి ఎవరు షేర్ చేయరు జనరల్గా. సో టిఆర్ క్రియేషన్స్ ప్రిడిక్షన్స్ 100% కరెక్ట్ అని చెప్పి ఒక వీడియో ఉంది. అది కొంచెం షేర్ చేస్తే ఆస్ట్రాలజీ వాల్యూ తెలుస్తుంది ఫస్ట్. ఎందుకంటే షష్టగ్రహ కూటమి 2019లో జరిగినప్పుడు చెప్పాను, ఇప్పుడు ఈ 9 గ్రహాల దృష్టి కన్యారాశి మీద ఉన్నప్పుడు కూడా చెప్పాం. సో ఇంతగా గ్రహ ప్రభావం మన మీద డెఫినెట్గా చూపిస్తుంది అనడానికి ఇలాంటివి ఎడ్యుకేట్ చేయడానికి జనాలకు ఉపయోగపడతాయి. ప్లీజ్ షేర్ దట్ వీడియో, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా. సో ఇక ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి అది కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించిద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేషరాశికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా. అదేవిధంగా ఈ రాశికి చూస్తే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ వీళ్ళకి శుక్ర, శని ఈ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. మనం ముఖ్యంగా గమనించదగిన విషయం, కుజస్తంభన జరుగుతూ ఉంది. ఇంకా కుజుడు నీచలోకి వచ్చున్నాడు ఈ యొక్క వారం నుంచి మేషరాశికి 4వ స్థానంలోకి. బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయింది ఇక్కడ మనకి చూస్తే కనుక. సో ఈ వారం కుజుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి కుజుడే కొంచెం ఇక్కడ నీచ రాశిలోకి 4వ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి డొమెస్టికల్గా ఇంటి వాతావరణం, గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాలు, వాహనాలు కానీ సమ్ ఎమోషనల్ ఈవెంట్స్ అనేవి మేషరాశి వారికి సంబంధించి వాళ్ళ కుటుంబ పరంగా కానీ, గృహపరంగా కానీ చోటు చేసుకునే ఆస్కారాలు వారం ప్రారంభంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా డొమెస్టికల్గా అంటే గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సభ్యుల విషయం కావచ్చు, మీ కంఫర్ట్కి సంబంధించి ఏదైనా వెహికల్ అదే టైంకి వెహికల్ సరిగ్గా పనిచేయకపోవటం కానీ, మీ డొమెస్టికల్ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల మీద ఇక్కడ వారం ప్రారంభం ముఖ్యంగా ఎక్కువ దీని యొక్క స్ట్రెస్ అనేది మనకి కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కుజుడి యొక్క 4వ స్థాన సంచారం నీచలో జరుగుతూ ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెయిన్గా తల్లిగారి ఆరోగ్యం కానీ, మీ డొమెస్టికల్గా సమ్ అన్కంఫర్ట్స్ కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో మార్స్ ఇస్ ద అగ్రెసివ్ ప్లానెట్. ఇంట్లో ఎన్ని మెయింటైన్ చేయాలి నేను ఇక్కడ అనే ఒక రకమైన ఒక అసహనంతో కూడిన అగ్రెసివ్నెస్ అనేది మేషరాశి వారికి వారం ప్రారంభం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం వీళ్ళు కుజుడి నీచ రాశి సంచారం మొదలవుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోవడం మంచిది. మంగళ, బుధ, గురువారాల్లో ఈ రాశికి చూస్తే 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. బట్ ఈ రాశికి మేజర్గా 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ ఆశించే వాళ్ళకి సంబంధించి అయినా, సో ఏదైతే వర్క్లో ఈ వారం మీరు ప్రొడ్యూస్ చేయబోయే ఏదైతే టార్గెట్, మీ యొక్క టాస్క్ ఏదైతే ఉంటుందో దాని అవుట్పుట్, దానికి సంబంధించిన విషయాల్లో కూడా
సో ఇక్కడ చాలా వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి 1000 స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే ఎక్కువ మీకు వీటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ అయినా సంతానపరమైన విషయాల్లో అయినా అంటే మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఆఫీస్ విషయాల్లో కూడా కొంచెం ఓవర్ ప్రామిసింగ్ కాకుండా నేను ఇంత టార్గెట్లు ఫినిష్ చేస్తా అంత టార్గెట్లు ఫినిష్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండ్ కిడ్స్ సంతానానికి సంబంధించిన హెల్త్ కానీ వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా ఏప్రిల్ మంత్లో మరి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి స్ట్రెస్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవడం మేషరాశి వాళ్ళకి మంచిది. సో ఖర్చులు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అది ఏదో ఖర్చుగా అయిపోయే ఆస్కారాలు ఉన్నాయి కానీ పెద్ద దానివల్ల యూస్ఫుల్ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. ఖర్చుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సవరల్ డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్లో ఖర్చులు మాత్రంకి మేషరాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతరికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తుంది. షష్టమంలో కేతు ఉన్నాడు, ఆల్రెడీ చంద్రుడు కూడా ఉన్నారు. బట్ ఏదైనా మొన్నటి వరకు కూడా కొంచెం సరైన కమ్యూనికేషన్ లేని విషయాల మీద కానీ సో అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని షార్ట్ జర్నీస్లో కానీ ఓవర్ స్ట్రెస్ ఇవన్నీ కనిపించడం. సో వీటి విషయాల్లో కూడా ప్రజెంట్ ఏదైనా సరే ఈ వారం అంతా కూడా కొంచెం స్ట్రెస్ మీద ఆరోగ్య పరిస్థితుల మీద ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి అలాగే ఖర్చుల మీద వీటి విషయాల్లో మేషరాశి వారు ఈ వారం ఎక్కువగా కేర్గా ఉండటం అనేది మంచిదిగా కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా రాశ్యాధిపతి కుజుడే నీచిలోకి వెళ్తున్నాడు. రాశ్యాధిపతి కుజుడే నీచిలో వెళ్తూ ఉండటం వల్ల మదర్తో సమ్ డిబేట్స్ డిస్కషన్స్ కావచ్చు. సో కుజుడి నీచ రాశి సంచారం ఉంది రాశ్యాధిపతి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవడం మంచిది. ద్వాదశ స్థానంలో 1000 స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారం ఉంది. ఇటు ఖర్చులు పెరుగుతున్నాయి. గివ్ సమ్ డొనేషన్స్. ఏదన్నా ఎక్కడన్నా గుళ్ళో ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంటే మీ పేరున చక్కగా ఏదో రోజు వాళ్ళకి ఏదో విధంగా ఏదో రూపంలో మీకు తోచినంతగా కూరలో బియ్యమో పప్పు ఉప్పు ఏదో విధంగా మీరు డొనేట్ చేయటం మంచిది. నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని నవగ్రహాలకు కూడా చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయాన్ని దర్శించుకోవడం మంచిది. ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి నెగిటివ్గా బండి పాడైపోవటం వల్ల ఇంటికి ఏదో రిపేర్లో కుటుంబంలో అనారోగ్యం ఇలా కాకుండా మీరే మీ వంతుగా ప్రతిరోజు కూడా సోమ మంగళ బుధ గురు మీ ఇష్టం 10 రూపాయల నుంచి అంతైనా సరే డొనేట్ చేసుకుంటూ ఎక్కడన్నా చక్కగా ఎలాగ ఖర్చు విషయంలో ఏదో ఒకటి మీరు చేసుకుంటూ వెళ్తుంటే నెగిటివ్గా ఖర్చులు కాకుండా ఉంటాయి. సో అలాగే మనం షష్టగ్రహ కూటమి 9 గ్రహాల దృష్టి కన్యారాశి మీద ఉండబోతుంది. వెరీ ఇంపార్టెంట్ డేట్ 29-30 అని చెప్పి చాలా మనం అన్ని రాశులకు వీడియోస్ చేసాం. సో ఇలాంటివి అందరూ మన ఫ్యామిలీ షేర్ చేసుకుంటే ఆస్ట్రాలజీ వాల్యూ తెలుస్తుంది. సో థాయిలాండ్లో బ్యాంకాక్లో మయన్మార్లో వచ్చేదాన్ని మనం 29వ తారీఖు చాలా ఇంపార్టెంట్ డేట్. ఇది ఏమవుద్దో నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి రేట్ ట్రాన్సిట్ అవడం ఫస్ట్ టైం ముందే మనం ఎప్పటి నుంచి అలర్ట్ చేస్తూ వీడియోస్ చేసాం. సో ఇలాంటివి 2019లో కూడా చేసాం షష్టగ్రహ కూటమి గురించి. సో ఇలాంటివి షేర్ చేస్తే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. షేర్ చేస్తే ఏంటంటే ఆస్ట్రాలజీ వాల్యూ కొంచెం జనాలకు అర్థం అవుతుంది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో శని, లాభంలో బుధుడు, లాభంలో రాహు, లాభంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది సోమ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏదైతే వృషభ రాశి వారికి సంబంధించి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ మెయిన్గా ఏంటంటే చంద్రుడు తృతీయంలోనే ఉన్నాడు. తృతీయాధిపతి చక్కగా ఆయన ఓన్ హౌస్లో. కుజుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థానం సంచారంలో మొదలవటం. సో పరాక్రమ స్థానంలో కుజ చంద్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో మంచి పరాక్రమ స్థానంలో ఈ యొక్క కలయిక చాలా వరకు కూడా మంచి ధైర్యాన్ని మంచి విల్ పవర్ని ఇక్కడి నుంచి ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈ వారం నుంచి కుజుడు ఇక్కడ వీళ్ళకి తృతీయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ వారం 4వ తారీఖు నుంచే మేజర్గా కుజుడి యొక్క సంచారం తృతీయంలోకి రావటం, కుజస్తంభనం జరుగుతూ ఉండటం, మొన్నటి వరకు కూడా ఏదైతే క్రిత నెల వరకు కూడా ఏదైతే కుటుంబ పరంగా
మనీ పరంగా మనీ రావాల్సిన మనీ ఆగిపోవడం కావచ్చు, వాక్కు పరంగా కానీ త్రోట్ పరంగా కానీ ఏమన్నా ఎనీ నెగిటివ్స్ ఉంటే అవి కొంచెం తగ్గుముఖం పడడం, కొంచెం మీలో విల్ పవర్ పెరగటం, ఏదైనా పని నేను చేయగలను, ఏదైనా టాస్క్ ఏదైనా సరే ఆఫీస్కి సంబంధించిన వాటిలో తప్పకుండా నేను దాన్ని ఫినిష్ చేయగలను అనే ఒక రకమైన మంచి పట్టుదల ధైర్యం అనేది వృషభ రాశి వారికి మనకి ఈ యొక్క పరాక్రమ స్థానంలో చంద్రకుజుల యొక్క గోచారం చెప్తూ ఉంది. మంగళ బుధ గురువారాల్లో ఇక్కడ మనం చూస్తే వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మంగళ బుధ గురువారాలు ఈ 3 రోజులు కూడా ఎక్కువ ఎమోషన్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఆ ఎమోషన్ ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం వల్ల కొంచెం రకమైన ఎమోషన్ ఫీల్ అవటం కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ ఏదో ఒక కొన్ని విషయాల్లో మీకు కొంత మంచి జరిగే ఆస్కారాలు, కొన్ని లాభదాయకమైన శుభవార్తలు లాంటివి కావచ్చు, కొన్ని ఏదైనా వినే ఆస్కారాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మీ ప్రాపర్టీస్కి సంబంధించి దానికి మంచి రీసేల్ రావటం కానీ, దానికి సంబంధించి మంచి వర్త్ రావటం కానీ, మీ ప్రాపర్టీ ఏదైనా మీరు పర్చేస్ చేసినా సేల్ చేసినా, సో డెఫినెట్గా వీటి విషయాల్లో ఈ రాశి వాళ్ళు ఏదైతే వీళ్ళు బాగా ట్రై చేస్తున్నారో ఒక రికగ్నిషన్ గురించి, ఒక గుర్తింపు గురించి వీళ్ళు ట్రై చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వాళ్ళు దానిలో అచీవ్ అవడానికి చాలా వరకు ఇక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ పంచమంలో కేతు ఉన్నాడు వృషభ రాశికి. సో అలాగే ఆ రాశిధిపతి బుధుడు కూడా బుధ వక్ర త్యాగం అయిపోయింది. బుధుడి యొక్క వక్ర త్యాగం కూడా కంప్లీట్ అవుతూ లాభస్థానాల్లో ఉండటం వల్ల ఏదైనా ఆఫర్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు రావాల్సింది ఇంకా రాలేదు అని ఎవరైనా అనుకుంటే ఈ వారం అది మీకు వచ్చే ఆస్కారాలు తప్పకుండా ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా, సంతాన పరంగా అయినా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, సో అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని పాజిటివ్ సిగ్నల్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, వ్యాపార పరంగా ఏంటి, ఉద్యోగ పరంగా ఏంటి, సో మీరు కనుక డెఫినెట్గా తప్పకుండా మీరు బాగా వర్క్ చేసి ఉంటే దానికి తగిన గుర్తింపుని మీరు పొందే విధంగా ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకని మనం చెప్పొచ్చు. శని కూడా లాభస్థాన సంచారంలోకి జస్ట్ ఆయన అడుగుపెట్టారు. ఈ వారం నుంచే ఆయన కూడా లాభస్థానంలోకి చక్కగా సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళు చక్కగా ఎటువైపు వీళ్ళు అడిగేసినా కూడా వీళ్ళకి చాలా వరకు కూడా కొంచెం ఈ టైంని వీరు బాగా యూటిలైజ్ చేసుకుని అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకునే పనులు కాకుండా చక్కగా వీళ్ళు ఏదైతే యూస్ఫుల్ వర్క్స్ వైపు, ఉపయోగపడే పనుల వైపు వీళ్ళు ఎప్పుడైతే కనుక చక్కగా కాన్సన్ట్రేట్ చేసుకుంటారో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా మనకి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే ఆస్కారం ఉన్నాయి. యూటిలైజ్ దిస్ టైం, డోంట్ వేస్ట్ దిస్ టైం. ఎందుకంటే లాభస్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఉద్యోగానికి సంబంధించి అప్లై చేస్తున్నా, కావాలనుకున్నా, ఏదైనా ఒక సాయం మీకు కావాలనుకున్నా, ఏదైనా ఒక పని మీకు అవ్వాలనుకున్నా, దేనిలోనన్నా మీకు మంచిగా ఒక ఫైనాన్షియల్గా బెనిఫిట్ కలగాలన్నా ఇది మంచి టైం. కాబట్టి ఆలోచించి అడిగేస్తే వృషభ రాశి వారికి ఈ సమయం చాలా వరకు కూడా మంచి పిచ్చింగ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా రాశిలో ఉన్న గురుడు, పంచమంలో ఉన్న కేతు, రెండు దోషాలుగా ఉన్నాయి. కాబట్టి చక్కగా దేవానాంచ రుచినాంచ ఇక్కడ గురువు గారి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఇక్కడ జన్మంలో ఉన్న గురువు ధనక్షయాన్ని చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనక్షయం కాకుండా దత్తాత్రేయాన్ని ఎక్కువ ఆరాధించడం వల్ల, ఆ దత్తాత్రేయులు వారిని మనం ఎక్కువ సందర్శించడం వల్ల కానీ, ఆ పారాయణం చేసుకోవడం వల్ల కానీ, ఆ గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం వల్ల కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. కేతువు కూడా జంటనాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేస్తే మీ సంతానానికి, వాళ్ళ ఎడ్యుకేషన్కి, ఈ పరీక్షల టైంలో వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ నవగ్రహ దృష్టి కన్యారాశి మీద 29-30 చాలా ఇంపార్టెంట్ డేట్స్, మార్చి 29-30 అని నేను వీడియోస్ చేశాను. సో అది చాలామంది మన ఫ్యామిలీ షేర్ చేస్తే చక్కగా బాగుంటుంది. ఎందుకంటే అది వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఎవరు గెస్ట్ చేయని ఒక పాయింట్. సో మయన్మార్లో కానీ, బ్యాంకాక్లో కానీ, ఇలాగ థాయిలాండ్, ఇలా వాటిలో అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఒక నవగ్రహ దృష్టి ఒక రాశి మీద ఉండటం వల్ల మనం కూడా చూడాలి. కానీ ఇంపార్టెంట్ విషయం ఏదో జరుగుతుందని చెప్పి మనం కూడా చెప్పాం.
2019లో చెప్పాం, మొన్న చెప్పాం. ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆస్ట్రాలజీ మీద వాల్యూ చక్కగా అందరికీ తెలుస్తుంది. ఇంకా బాగా డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఆ వీడియో అండ్ లింక్. సో మీరు కూడా షేర్ చేస్తే చేయండి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో మనం చూస్తే కనుక ఈ వారం నుంచి కుజుడు నీచ రాశిలోకి రావటం, మళ్ళీ కుజస్తంభనం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ జరుగుతూనే ఉన్నాను. అక్కడే ఉన్నాడు 6 నెలల నుంచి. మళ్ళీ ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు. సో ఈ రాశికి ఎప్పుడైతే ఆయన శత్రుగ్రహం అయ్యాడో, ద్వితీయ స్థానంలో నీచిపడి ఉన్నాడో, పైగా స్ట్రకింగ్ ఆఫ్ మనీ, రావాల్సిన ధనం ఆగటం కానీ, కొన్నిసార్లు థ్రోట్ పెయిన్ లాంటివి కానీ, అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ బ్లాకింగ్స్ కానీ, ఆర్థిక పరంగా ముఖ్యంగా అంటే ఫైనాన్స్ మీద ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి కనిపించే ఆస్కారాలు ఉంటాయి. ఏదైతే మనకి రావాల్సిన డబ్బులు ఉంటాయో, మనీ కొంచెం ర్యాష్గా ఖర్చు పెట్టడం కావచ్చు, అనవసరంగా ఖర్చు అవటం కావచ్చు, ఆరోగ్యరీత్యా కానీ ఎలా అయినా సరే ఇలాంటి విషయాల్లో మిథున రాశి వాళ్ళు ఈ వారం చంద్రకుజుల యొక్క కలయిక కూడా ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి సడన్ పేమెంట్స్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. మంగళ, బుధ, గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొద్దో గొప్ప చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు, పరాక్రమ స్థానంలో రవి పరాక్రమ స్థానంలో యోగిస్తాడు. ఇది ఓకే. సో మంగళ, బుధ, గురువారాల్లో మంచి పరాక్రమంతో, మంచి ధైర్య సాహసాలతో చక్కగా అంటే ఆ 2 రోజులు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఏ పని అయితే చేసుకుంటూ వెళ్దాం అనుకుంటారో ఆ పనులు చక్కగా చాలా వరకు కూడా మీరు కంప్లీట్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. సో చాలా అంటే మంచి విల్ పవర్తో. సో ఆ 2 రోజులు మీ టార్గెట్స్ కానీ ఏవైతే ఉన్నా తొణకడం బెనకడం ఏముండదు. చాలా వరకు కూడా 2 days పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ మెయిన్గా తృతీయంలో ఉంటాం. రవి కూడా దశమ స్థానంలో మంచి దిగ్బలంలో ఉండటం వల్ల డెఫినెట్గా విత్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, మీ యొక్క స్వయం కృషితో, మీ యొక్క ఓన్ స్కిల్స్తో, మీ యొక్క ఓన్ ఎఫర్ట్తో అంతటి కార్యాన్ని అయినా సరే వృత్తి ఉద్యోగాల్లో మీరు అక్కడ కంప్లీట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మిథున రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళ ఎక్కువ అంతా కూడా వీళ్ళ ఆలోచన అంతా కూడా దృష్టి అంతా కూడా జాబ్ మీద ఉంటుంది. జాబ్లో సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. సో ఎంత మీ జాబ్ మీరు చక్కగా మీ వరకు మీ పని అయితే మీరు చూసుకుందాం అనుకున్నా, ఇంకా ఇతర అనవసరమైన ఇవి కూడా వచ్చి మీకు పడుతుంటాయి. అనవసరమైన పనులు కూడా కొన్ని పడుతుంటాయి. అవి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు కానీ బట్ పర్వాలా, కొంత మీరు మోర్ కాన్సన్ట్రేటెడ్గా జాబ్లోనే ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. జాబ్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, జాబ్ గురించి ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి చక్కగా ఎఫోర్ట్ పెడితే ఈ వారం ఇంకా చాలా మంచిది. పంచగ్రహ కూటమి అనేది దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి చాలా వరకు అవకాశాలు అనేవి కన్యరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా వారాంతంలో మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వారాంతంలో ఇక చంద్రుని యొక్క సంచారం కూడా చతుర్థ స్థానంలో జరుగుతుంది. ఆల్రెడీ చతుర్థంలో కేతు ఉన్నారు, చతుర్థాధిపతి ఆ బుధుడు కూడా దశమ స్థానంలో వక్రించి ఉన్నారు జనరల్గా. సో ఇక్కడ చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారాంతంలో మీ పీస్ఫుల్నెస్ని చాలా వరకు మీరు వదిలేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం మానసికంగా కొంత ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఉద్యోగంలో కొంచెం అక్కడ మీ యొక్క వర్క్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నున్నా ఏం లాభం రా, అనుభవించే రాత ఉండాలి చూడు అన్నట్టు ఉంటుంది అనమాట పరిస్థితి. సో ఇక్కడ ఎందుకంటే చతుర్థంలో కేతు ఉన్నాడు ఆ పక్కన. సో మీకు ఎంత ఉన్నా ఎంత లగ్జరీ ఉన్నా ఏముంది, అనుభవించలేకపోతున్నాం. ఇది కొనుక్కున్నాం కానీ దానిలో తిరగగలుగుతున్నాం చూడు, ఇప్పుడు మనం ఈ పని చేసుకుంటూ ఉన్నాం, పని చేయాల్సి వస్తుంది ఇలాగా అన్నట్టుగా కొన్ని డిసాటిస్ఫాక్షన్స్ అనేవి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మేజర్గా
ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, మరి ఎగ్జామ్స్ ఏప్రిల్ మంత్ అంటేనే మనకి ఎగ్జామ్స్ కాబట్టి మిథున రాశి పిల్లలు డెఫినెట్గా దశమస్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కర్మస్థానం మీద వాళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో పిల్లలంటే వాళ్ళ పని చదువుకోవటమే వాళ్ళ పని, ఇంక వేరే దాని మీద ఏమీ కాన్సన్ట్రేషన్ లేకుండా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే పిల్లలకు కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఏదైనా సరే ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి 1000 స్థానంలో గురుడి యొక్క సంచారం, ద్వితీయంలో కుజుడు, అర్ధాష్టమంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. సో గురుడి యొక్క సంచార అనుకూలత లేకపోవడం వల్ల చాలా వరకు కూడా ఇంత కష్టపడుతున్నా ఇది కనిపించదా అన్నట్టు ఉంటుంది. కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, ఖర్చులు. అలాగే ఈ అర్ధాష్టమంలో కేతు మనకేమో కొంచెం ఉన్న లగ్జరీ, ఉన్న కొంత కంఫర్ట్ కూడా మనల్ని అనుభవించలేకుండా చేస్తున్నారు అన్నట్టు. సో కాబట్టి గురుడికి కుదిరితే కేజింపో శనగలు, ఎల్లో క్లాత్ దానం ఇవ్వండి. చాలా రోజుల నుంచి వేయంలో ఉన్నారు పాపం, ఆయన కొంచెం శాంతి ఇస్తారు. కుజుడికి వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి ధరణి గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోండి. అలాగే కేతు చతుర్థంలో ఉన్న కేతువుకు కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, మంగళవారం ఆయన గుడిని దర్శించుకోవడం చాలా మంచిది. అలాగే నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద అని మనం ఒక వీడియో చేసాం. సో మార్చి 29, 30 చాలా వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని. సో అలాగే మయన్మారు, బ్యాంకాక్, థాయిలాండ్లో మనం అయింది చూసాం. మన ఎక్స్పీరియన్స్లో ఇలా జరగడం చాలా రేరు. ఒకే రాశిని చూడడం అనేది ఏం జరుగుద్దో చూడాలని కూడా చెప్పాం. 2019 షష్టగ్రహ కూటమి మనమే రివీల్ చేసింది. సో ఇలాంటివి మన ఫ్యామిలీ కొంచెం షేర్ చేస్తుంటే బాగుంటుంది. ఆస్ట్రాలజీ వాల్యూ ఇంకా తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో. సో అది కూడా మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో కేతువు, అలాగే భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఈ వారం రాశి నుంచి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కుజస్తంభం జరుగుతుంది, అక్టోబర్ నుంచి జరుగుతూనే ఉంది. ఆయనేమో కదలరు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ తిరిగి నీచ రాశిలోకి వచ్చారు. సో ఎప్పుడైతే కుజుడు ఇక్కడ నీచ రాశిలోకి వచ్చారో చంద్ర కుజుల యొక్క ఇతి జరుగుతుంది రాశిలో. చాలా వరకు కొన్ని విషయాల్లో యూ ఫీల్ సమ్ అగ్రెసివ్నెస్. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే కుజుడితో కలుస్తాడో ఇక్కడ కొంచెం మెంటల్లీ, సైకలాజికల్గా కూడా కొంచెం అగ్రెసివ్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటాయి. దేని విషయంలో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానపరమైన విషయాల్లోనూ, ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఇవి నెత్తి మీదకి వచ్చినట్టు ఉంటాయి. అంటే కొంచెం పిల్లలకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ యాక్చువల్గా ఇది ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ మంత్, వాళ్ళు చదవట్లేదనో, వాళ్ళకి సంబంధించిన ఇష్యూనో, పిల్లలకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీనో, ఇదే టైంలో ఉద్యోగంలో బాస్ ఇంత మూర్ఖుడు దొరికాడరా నిజంగా, అసోసియేట్స్ ముఖ్యంగా. సో మన బాధ అర్థం చేసుకుని వీడు వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు అంతే. ఇంత కావాలనే వీళ్ళు స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారా అన్నట్టు ఒక రకమైన ఎమోషన్ అనేది ఇక్కడ రాశిలో ఉన్న చంద్రకుచుల వల్ల మీకు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మేజర్గా ద్వితీయంలో చంద్రుడు ఉండడం. అలాగే ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమి అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతూనే ఉంది. దాని ఎఫెక్ట్ మనకి 9th హౌస్లో కనిపిస్తూనే ఉంది. రవి, శని, రాహు, బుధుడు ఈ రకంగా. సో ఎక్కువగా ఫైనాన్షియల్గా ఖర్చులు ఎక్కువగా ఉండటం అనేది గమనించదగిన విషయం. ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు. అలాగే సమ్ లాంగ్ జర్నీస్ ఉండొచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ ఉండే ఆస్కారాలు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సరిగ్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూనో ఇది సరిగ్గా లేక కొన్ని నెగిటివ్ కార్యక్రమాలకి మనం పాల్గొనే ఆస్కారాలు ఈ యొక్క సంచారంలో ప్రజెంట్ మనకి కనిపిస్తుంది. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క యుతి ఏదైతే ఉందో, సో తప్పకుండా మెయిన్గా ఏంటంటే ఈ ఫోకస్ ఆన్ ఏ ఖర్చు మెయిన్, ఏ ఖర్చు మనకు అనవసరం అనే దాని మీద మీరు మెయిన్గా ఇక్కడ చూసుకోవడం అనేది చాలా మంచిది. ఖర్చులు అనేది చాలా వరకు పెరుగుతూ ఉండే ఆస్కారాలు మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వీక్. ముఖ్యంగా శుక్ర శనివారాలు చూస్తే ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ తృతీయ స్థానంలోనే. సో మొన్నటి వరకు కూడా ఈ బుధుడు కూడా వక్ర స్థితిలో
భాగ్యస్థానంలో ఉండటం వల్ల తెలియని అనవసరమైన ఖర్చులోకి ఎంటర్ అవ్వటం, తెలియని అనవసరమైన ఖర్చు ఎక్కువగా చేయాల్సి రావటం, ప్రయాణాల్లో అయినా అండ్ మీ లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఏర్పడటం. సో దీనివల్ల ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవ్వటం ఇది మనం గమనించవచ్చు. సో కాబట్టి వీళ్ళకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి మెయిన్గా మనకి ఈ పంచగ్రహ కూటమిలో చెప్తూ ఉంది. సో ఈ రాశికి సంబంధించి రాశిలో కుజుడి యొక్క సంచారం, ఇక రవి, శని, రాహు, బుధులు అన్ని భాగ్యస్థానంలో ఉంటాం. ఏవి కూడా అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల ఇక్కడ మెయిన్గా ఏంటంటే అంటే ఫర్దర్ ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి, లైఫ్ గ్రోత్కి సంబంధించి, అంటే బిజినెస్ పెట్టాం దాని ఎక్స్పాన్షన్ గురించి కావచ్చు. సో మన సేవింగ్స్ జనరల్గా మనం సంపాదిస్తున్నాం, దాని సేవింగ్స్ మనం పెంచుకునే విషయాల్లో కావచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాం, ఇవి తక్కువగా ఉంటాం. ఏదైనా సరే వ్యాపారంలో అయినా సరే అండ్ డైలీ మనం చేసే ప్రొఫెషన్లో అయినా సరే వీటికి సంబంధించిన విషయాల్లో. సో కాబట్టి ఈ టైంలో మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఇది ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనే దాని మీద మీ మోర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. లాంగ్ జర్నీస్లో కానీ ఎనీ జర్నీస్లో కొంచెం ఇక్కడ వీళ్ళు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఏంటంటే భావాభిప్రాయాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో వచ్చే ఆస్కారాలు చిన్నపాటివి కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఛాలెంజ్గా కంప్లీట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ సమయంలో వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ముందు వెనక అన్నట్టు ఉంటుంది ప్రస్తుత పరిస్థితి. అదృష్టం యోగించట్లేదరా, మనకి లక్కు కలిసి రావట్లేదరా అన్నట్టు కొంచెం పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి 27 సార్లు ముఖ్యంగా 27 ప్రదక్షిణలు ఈ నవగ్రహాలకి చేసి శివాలయాన్ని దర్శించుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది, కర్కాటక రాశి వారికి మెయిన్గా. అలాగే మెయిన్గా మనం నవగ్రహ దృష్టి కన్యారాశి మీద ఒక వీడియో చేసాం. 9 గ్రహాలు కన్యారాశిని చూస్తున్నాయి. 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి మనం ఇప్పుడు రివీల్ చేసా. అది 9 గ్రహాలు కలిపి ఒకే రాశిని చూడడం అనేది చాలా వెరీ రేర్ ట్రాన్సిట్. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి జరగటం, ఏం జరుగుతుందో చూడాలి ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి అని వీడియో చేయడం జరిగింది. సో అలాగే మనం కరెక్ట్గా 2 రోజులు మనం చూస్తే కనుక అక్కడ మయన్మార్లోను, బ్యాంకాక్లోను, సో పరిసర ప్రాంతాలు ఇంకా వేరే కంట్రీస్లో కూడా కొంచెం ఎర్త్క్వేక్ లాంటివి రావటం గమనించాం. 9 గ్రహాల గ్రావిటీ ఒక ఫోర్స్ ఒక ప్రదేశాన్ని ఆస్పెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఇలాంటివి మనం ఎవరు షేర్ చేయరు, మన ఫ్యామిలీ మెంబర్స్ అన్న కొంచెం షేర్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. 2019 షష్టగ్రహ కూటమి గురించి కూడా చెప్పాం. సో దీని గురించి కూడా జనాలు తెలుసుకుంటే ఆస్ట్రాలజీలో ఉన్న గ్రావిటీ, దానికి ఉన్న పవర్ అనేది జనాల్లోకి వెళ్తుంది, తెలుస్తుంది. సో అందుకని అది కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తా, షేర్ చేస్తే చేయొచ్చు. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి మనం సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 12, 1, 2, 3 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. సో ఎప్పుడైతే 12, 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం 12, 1, 2 సో మంగళ, బుధ, గురువారాలు ఈ రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో మనం చూసినట్టయితే కనుక మెయిన్గా కుజస్తంభం జరుగుతుంది. ఆయన కదలరు, కర్కాటక రాశిలోకి వచ్చారు. మళ్ళీ అక్టోబర్ నుంచి ఇదే పరిస్థితి. తిరిగి మళ్ళీ కుజుడు ఇక్కడ వేయంలోకి రావటం, చంద్రుడు కూడా కలవటం. సింహరాశి వాళ్ళు ఈ 2 రోజులు కూడా ఆది సోమవారాల్లో చాలా జాగ్రత్తగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఉండాలి. లేకపోతే మిస్ఫార్చ్యూన్ లాంటివి ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. అనవసరంగా ఏదైనా పోగొట్టుకోవడం కానీ, ఖర్చు పెట్టుకోవడం కానీ, వృధాగా వేయింగ్ కావడం కానీ, అనవసరమైన వీటి విషయాలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎనీథింగ్. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో అయితే పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ ఏప్రిల్ మాసంలో వాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్ మీద ఉండాలి. పిల్లలు స్ట్రెస్, ఆరోగ్యం అన్నీ కూడా కాపాడుకుంటా. సో కాబట్టి ఇక్కడ ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్,
హైయర్ ఎక్స్పెక్టేషన్స్తో ఏదో ఆలోచించుకుంటా కనుక ఇన్వెస్ట్మెంట్స్ జోలికి కానీ ఇంకా వేరే వేరే ఇతరత్ర వాటి జోలికి వెళ్తే అనవసరంగా లక్కు కలిసి వచ్చేది కాక ఖర్చు ఎక్కువ అయ్యే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రైమరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎనీ ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు కొంచెం మంచి కేర్గా ఉండటం అనేది చాలా మంచిది. బట్ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం మెయిన్గా ఈ రాశికి కనిపిస్తుంది. మంగళ బుధ గురువారాల్లో చూస్తే చంద్రుని యొక్క రాశి సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సింహరాశికి మేజర్గా మెయిన్గా ఏంటంటే షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయింది, అంటే పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతూ ఉంది. రాశ్యాధిపతి రవి వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నాడు ఓ పక్కన. సో కాబట్టి పంచగ్రహ కూటమి కూడా అష్టమ స్థానంలో ఉంటూ ఉంది. కాబట్టి ఈ వారం అంతా కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో అయినా, ఆరోగ్య పరిస్థితుల్లో అయినా, ధనపరమైన విషయాల్లో అయినా, కుటుంబపరమైన విషయాల్లో అయినా, ఈ దేని పరమైన విషయాల్లో అయినా సరే సో ఫస్ట్ కొంచెం మీరు స్థిమితంగా అన్నెసరీ వెల్త్ లాస్ కాకుండా ఫ్యామిలీలో చక్కగా ఒక మంచి వాతావరణం నెలకొనే విధంగా ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో ఇక్కడ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏదన్నా పెద్ద మొత్తంలో ఏదైనా డెసిషన్స్ తీసుకునే విషయాల్లో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో కాబట్టి ఈ మెయిన్గా ఈ సింహరాశి వాళ్ళు మాత్రం ఆరోగ్యపరమైన విషయంలోనూ, అన్నెసరీ వెల్త్ లాస్ విషయంలోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంచెం ఈ పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది, ఎఫెక్ట్ కనిపిస్తుందని నేను ఇప్పుడు కాదు చాలా రోజులు చెప్తూ ఉన్నా. సో ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది జ్యోతి ఇష్యం, వెలుగుని ఇచ్చేది, అంతేగాని భయపడిచ్చేది కాదు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్ కంటే ఏదైనా రూపాయి పెడితే దాని మీద ఒక 3-4 రూపాయలు లాభం వచ్చేదానికంటే అనవసరంగా మనం ఉన్నది కూడా ఈ రూపాయి కూడా పెట్టడం అనవసరంగా ఇదయిందే అన్నట్టు కాకుండా ఉండటం కోసం చెప్తున్నా. కొంచెం ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా ఇప్పుడు అంత అర్జెంట్ కావాలనుకుంటే డిలే చేసుకోవడం మంచిది. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. అలాగే ఆ రాశిధిపతి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో అష్టమ స్థానంలో ఉంటాం. సో దీనివల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా వచ్చినా, ఏమన్నా కలిసి వచ్చినా ఫైనాన్షియల్గా మళ్ళీ తీసి పెట్టేయాల్సి రావడం, చేతిలో డబ్బులు ఇలా వస్తే అలా వెళ్ళిపోతుండటం, ఇలాంటివి మనం ఎక్కువ గమనిస్తాం. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఏ విషయాల్లో అయినా సరే కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఈ మంత్ వీళ్ళకి చాలా, ఈ వీక్ వీళ్ళకి చాలా అవసరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలోనే ఇన్ని గ్రహాలు ఉన్నాయి, 1000 స్థానంలో మళ్ళీ కుజుడు కూడా వచ్చారు ఆల్రెడీ. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యసనాలు, మత్తు, డ్రింకింగ్ వీటిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా అవాయిడ్గా ఉండటం అనేది చాలా మంచిది ఈ టైంలో. సో ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే కాలభైరవాష్టకం చదువుకోవటం, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకొని చక్కగా శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. సో అలాగే నవగ్రహ దృష్టి కన్యారాశి మీద మార్చి 29-30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని వీడియోస్ చేశాను నేను ఆల్రెడీ. సో అలాగే ఆ రోజు 29-30 కరెక్ట్గా ముందే మనకి థాయిలాండ్, మయన్మార్, బ్యాంకాక్కి సంబంధించిన ఎర్త్క్వేక్ సంఘటనలో సో ఈ మన ఎక్స్పీరియన్స్లో 9 గ్రహాలు ఒక రాశిని చూస్తే ఏమవుద్ది అనేది మనం కూడా ఎక్స్పీరియన్స్ పొందాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఏం జరుగుద్దో చూద్దాం అని చెప్పి అన్నా నేను. సో 2019 షష్టగ్రహ కూటమి గురించి కూడా చెప్పాం, ముందే రివీల్ చేసాం మనం. సో ఇలాంటివి కొంచెం డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో షేర్ చేస్తూ ఉంటే జనాలకి చక్కగా తెలుస్తుంది ఆస్ట్రాలజీ పవర్ ఏంటో. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి కనిపిస్తుంది. సో అలాగే 11, 12, 1 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఆల్రెడీ కుజస్తంభం జరుగుతూ ఉంది. ఆ కుజ భగవానుడు ఆయన
చాలా కాలంగా స్తంభించి అక్టోబర్ నుంచి అక్కడే ఉన్నారు. ఇది ఒక రకంగా కన్యారాశి వాళ్ళకి మంచిదే జనరల్గా, ఎందుకంటే ఆయన లాభస్థానంలోనే ముందుకి వెనక్కి అవుతున్నాడు తప్పించి 1000 స్థానంలో అయ్యి ఉంటే వేరే రకంగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి లాభస్థానంలో కుదిరి వచ్చాడు. మళ్ళీ తిరిగి ఆయన ఈ యొక్క కరెక్ట్గా ఈ వారం నుంచే మళ్ళీ తిరిగి లాభస్థానంలోకి ఎంటర్ అవటం. అలాగే చంద్రుడు కూడా లాభస్థానంలోనే ఉండటం చక్కగా ఈ రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి కొద్దో గొప్ప షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, మీరు ఏదైతే విషయం గురించి కష్టపడతారో, ఏ విషయం గురించి హార్డ్ వర్క్ చేస్తారో దానిలో కొంచెం గుర్తింపు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, వడ్డీ వ్యాపారం, చిట్టీలు, ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విషయాల్లో అయినా, జాయింట్ అకౌంట్స్ పరమైన విషయాల్లో కూడా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడే ఉంది పాయింట్ ఏంటంటే, ప్రయాణాల వల్ల కానీ, ప్రయాణాల్లో ఎక్కువ అలసిపోవటం కానీ, ప్రయాణాలకి సంబంధించిన ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ ఈ వారం మనకు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మెయిన్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి శని కూడా ఇక్కడ వీళ్ళకి స్టార్ట్ అయ్యారు, 7వ స్థానంలోకి ఈ యొక్క వారం నుంచి ఆయన ఎంట్రన్స్ అయ్యారు. షష్టగ్రహ కూటమి అయిపోయినా పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ జరుగుతూనే ఉంది ఈ రాశి వాళ్ళకి. రవి, శని, బుధ, రాహు, శుక్రుడు ఇక్కడ ఈ విధంగా వ్యాపారంలో అయినా, కాంట్రాక్ట్స్లో అయినా, వివాహాది విషయాల్లో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో, మ్యారిటల్ లైఫ్లో అయినా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అటు ఇటుగా ఉంటూ ఉంటాయి ఈ టైంలో. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో పెద్దగా అంత గొప్పగా ఈ టైము అంత అనుకూలించే ఆస్కారాలు ఈ రాశికి కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. సో బిజినెస్ అండ్ కాంట్రాక్ట్స్, ట్రావెల్స్, మ్యారిటల్ లైఫ్ ఈ విషయాల్లో కొంచెం అంటే ఇప్పుడు ఏదో బాగుంది కదా అని చెప్పి మనం ఏదో ఉప్పొంగిపోయేంత ఇది ప్రజెంట్ ఈ ట్రాన్సిట్లో ఉన్న ఈ గ్రహాలు జనరల్గానే పెద్ద యోగిచ్చే గ్రహాలు కదా ఆ స్థానంలో. కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంట్రాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఈ పంచగ్రహ కూటమి జరుగుతున్న సేపు కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏప్రిల్, మే 2 నెలలు దీని ఎఫెక్ట్ ఉంటుంది మనకి. సో శుక్ర, శనివారాలు అంటే వివిధ రకాలైన పరిచయాలు, వివిధ రకాలైన వ్యక్తులను కలవటం, పరిచయాలు జరగటం ఇలాంటివి కూడా ఎక్కువ. మీ డైలీ రొటీన్ అంతా కూడా మీటింగ్ విత్ అదర్స్, ఎక్కువ ఇది వేరే వాళ్ళని కలవటం, మీట్ అవ్వటం, లేకపోతే మీటింగ్స్ ఇలాంటి వాటికే ఎక్కువ టైం గడిచే ఆస్కారాలు మనకి వారం కనిపిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఓకే, ఇక్కడ ఆ రాశి అధిపతి బుధుడు కూడా మళ్ళీ తిరిగి 7వ స్థానంలోనే ఉన్నారు. సో ఈ వారం అంతా కూడా ఎక్కువ వీటి మీదే మెయిన్ ఫోకస్ అంతా కూడా నడుస్తుంది. వ్యాపారము, మీటింగ్ విత్ అదర్స్, ఎదురు వాళ్ళతో ఎక్కువ మీటింగ్ ఉండటం కానీ, ప్రయాణాలు కానీ. సో వీటిల్లో పెద్దగా పార్ట్నర్షిప్లో అయినా, కొత్తగా పార్ట్నర్షిప్ చేసే విషయంలో అయినా, బిజినెస్లో కొత్త నూతనమైన ఇంప్లిమెంటేషన్స్ విషయంలో అయినా ప్రజెంట్ ఇప్పుడున్న ఈ ట్రాన్సిటీ అంత పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్న నమ్మకం అనేది కొంచెం తక్కువగానే ఉంది జనరల్గా. సో అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏప్రిల్ అంటేనే మరి ఎగ్జామ్స్ మంత్, మెయిన్ మంత్ ఇది. కాబట్టి 7వ స్థానంలోనే పంచగ్రహం కావడం జరుగుతుంది. ఈ వాళ్ళతో చదువుకుంటా, వీళ్ళతో చదువుకుంటా, ఆ ఫ్రెండ్ చదువుకుంటా, ఈ ఫ్రెండ్తో చదువుకుంటా, గ్రూప్ స్టడీ చేస్తా, ఇట్లాంటివి ఏమి లేకుండా ప్లెజెంట్గా మీకు మీరు చదువుకుంటే బాగుంటుంది. నలుగురితో కూర్చొని చదివితే ఏ ఉపయోగం ఉండదు. సో అంటే ఈ విషయం కూడా పిల్లలు గమనించాల్సిన అవసరం ఉంది. సో కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే శ్రీకృష్ణుడి ఆరాధన, శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోవటం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన విషయంగా చెప్పబడుతుంది వారం. సో అలాగే ఇక్కడ షష్టగ్రహ కూటమితో పాటుగా నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద నేను వీడియో చేశాను. మార్చి 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని థంబ్నెయిల్స్ పెట్టి అన్ని రాశులకి చేశాను. సో అలాగే కరెక్ట్గా 9 గ్రహాలు ఒక స్థానాన్ని, ఎక్కువగా ఒక ప్రదేశాన్ని చూస్తే ఎలా షేక్ అవుద్ది అనేది ఆల్రెడీ బ్యాంకాక్, మయన్మార్ ఈ ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం. 2019 షష్టగ్రహ కూటమి గురించి కూడా ముందు రివీల్ చేసాం. సో మన ఎక్స్పీరియన్స్లో 9 గ్రహాలు ఒక రాశిని చూడడం అయితే ఫస్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ పొందాలి, ఏం జరుగుద్దో తెలుసుకోవాలని చెప్పా. సో ఇలాంటివి జనాల్లోకి వెళ్తే ఇంకొంచెం ఆస్ట్రాలజీ మీద చక్కగా వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ పెరుగుద్ది, గౌరవం పెరుగుతుంది. సో వాటి ఇది కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి వీడియోస్ మంచి ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ పవర్ తెలిసే వీడియోస్.
తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, షష్టమంలో శని, షష్టమంలో రాహు, షష్టమంలో బుధుడు 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ తులారాశి వారికి సంబంధించి మనం గమనిస్తున్నాం. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారం కూడా 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే ఈ రాశి వారికి మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం ఉన్నట్టే. వారం ప్రారంభం నుంచి చూస్తే కనుక చంద్రుడి దశమస్థాన సంచారం నుంచి మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి. సో ఇప్పుడైతే ఆల్రెడీ కుజస్తంభం జరుగుతుంది. అక్టోబర్ నుంచి ఆయన స్తంభించే కర్కాటక రాశిని వదిలిపెట్ట అంటే అక్కడే ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 4వ తారీఖు నుంచి నీచ రాశిలోకి వచ్చారు తులారాశికి సంబంధించి. సో దశమస్థానానికి సంబంధించిన విషయాల్లో ఇటు కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, అటు ఫ్యామిలీ పరంగా మ్యారిటల్ లైఫ్ నుంచి కావచ్చు. సో ఇలాంటి కొన్ని విషయాలు కొంచెం మీ జాబ్లో మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇరిటేషన్ కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ప్లానెట్ మార్స్ అనేది. కొంచెం ఈ కుజుడు ఎప్పుడైతే దశమస్థాన సంచారంలో ఉంటారో ఈ 10th హౌస్లో మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులు రీత్యా ఫైటింగ్స్ అనేవి, డిబేట్స్ అనేవి, ఆర్గ్యుమెంట్స్ అనేవి, జనరల్గా ఏంటంటే మీ కోవర్కర్స్ ఎవరితో ఉంటారో, ఫ్రీక్వెంట్గా మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళకు వచ్చిన సమ్ ప్రాబ్లమ్స్ దానివల్ల మీకు కొంచెం తలకాయ నొప్పి ప్రొఫెషన్లో ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 3 నెలల్లో ఎలాగా 2024లో ఉందో సో అలాంటి దానికి సంబంధించి మళ్ళీ రిటార్ట్ లాగా ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం అగ్రెసివ్నెస్ కానీ, కుటుంబ పరంగా కానీ, ధనపరమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఈ రాశి వాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్ ఈ విషయాల మీద చేస్తే మంచిది. బిజినెస్ పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ పరమైన విషయాల్లో కూడా బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ వల్ల ఇది కొంచెం తలకాయ నొప్పి వచ్చి మీ పని మీరు చేసుకోలేకుండా ఉంటాం. ఇలాంటివి కొన్ని చిన్నపాటి హడ్డిల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ దశమస్థాన నీచ కుజుడి సంచారం వల్ల ఇక్కడ నుంచి ఏప్రిల్ మాసంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మంగళ, బుధ, గురువారాలు చూస్తే ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో షష్టగ్రహ కూటమి నడిచింది, షష్టగ్రహ కూటమి అయిపోయింది, కానీ పంచగ్రహ కూటమి ఇంకా నడుస్తూనే ఉంది మనకి. ఇక్కడ పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతుందో పక్కన మళ్ళీ. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో సో మెయిన్గా సమ్ లిటిగేషన్స్ కానీ, కన్ఫ్లిక్ట్స్ కానీ, సమ్ ఆర్గ్యుమెంట్స్ కానీ, సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ, సో కొన్ని ట్రబుల్స్ అనేవి మిమ్మల్ని కొంచెం సరౌండ్ చేయటం, అది హెల్త్ పరంగా అయినా, ఇతరత్ర లోన్స్ కావచ్చు, ఏదైనా సరే ఎనిమీస్ కావచ్చు, ఇలా వచ్చిన ట్రబుల్స్ని మీరు అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరము, అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పంచగ్రహ కూటమి ఒక పక్క జరుగుతుంది, షష్టగ్రహ కూటమి అయిపోయినా మళ్ళీ అన్ని గ్రహాలు వేయిస్తానని చూస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం అంటే మెడికల్గా కావాలి, సమ్ కన్ఫ్లిక్ట్స్ లేదా కోర్ట్ కేసెస్గా కావచ్చు, సో మీ డైలీ రొటీన్లో ఎదురయ్యే కొన్ని సమస్యలని మీరు అధిగమించాలంటే అది కొంచెం ఖర్చు కూడా అయ్యే ఆస్కారాలు ఇక్కడ మెయిన్గా ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీకు డైలీ రొటీన్లో ఎదురయ్యే విషయాల మీద తప్పకుండా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీరు అధిగమిస్తారు. కానీ వాటిలన్నిటికీ సంబంధించి సో అవి కొంచెం ఖర్చుతోనో, కొంచెం ఎక్కువ స్ట్రెస్తోనో, టైం ఎక్కువ తీసుకుంటూనో ఇలాగ ప్రస్తుత పరిస్థితి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తుంది. అంటే మీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో కొంచెం హెక్టిక్ షెడ్యూల్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా శుక్ర శనివారంలో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం తులారాశి వాళ్ళకి. ఆల్రెడీ వేయంలో కేతు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. అనవసరమైన వ్యయాల పట్ల, పీడకల్లో, కొంచెం పిచ్చి కల్లో లాంటివి కూడా ఈ రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. నిద్రలో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే 1000 స్థానంలో కేతు ఉన్నాడు, 1000 స్థానంలో చంద్రుడు ఉన్నాడు, మళ్ళీ బుధుడు తిరిగి 6th హౌస్లోనే ఉన్నారు. సో అన్ని గ్రహాలు 1000 స్థానాన్ని చూడడం వల్ల కొంచెం ఏప్రిల్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిట్లో కూడా ఈ తులారాశి పిల్లలు చక్కగా టైం టు టైం అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఓవర్ నైట్ చదువుదాం, నైట్ ఎక్కువ చక్కగా పిల్లలంటే డెఫినెట్గా 9:30, 10 కల్లా కొంచెం నిద్రపోయి ప్లెజెంట్గా ఒక 8 గంటల స్లీప్ ఉంటే వాళ్ళకి ఈ టైంలో చాలా మంచి హెల్తీగా ఉంటారు.
ఎగ్జామ్స్ టైం కాబట్టి బయట అక్కడ ఏమీ తినకుండా ఆరోగ్యాన్ని చక్కగా చేసుకుంటారు పిల్లలు. కొంచెం ఈ టైం పీరియడ్ అంటే 6th హౌస్లో ఎన్ని గ్రహాల ప్లానటరీ కంజంక్షన్ ఉంది కాబట్టి మీ యొక్క ఎగ్జామ్కి ఏవి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలంటే ఇంట్లో ఫుడ్ తినడం, టైంకి పడుకోవడం, చదువుకోవడం చక్కగా. సో కాబట్టి లోన్స్ ఎక్కువ తీసుకునే ప్రయత్నాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. వాటి విషయంలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో తీసుకుంటాం సరే, అవసరమైన లోనా ఇప్పుడు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి అనేది కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా రాశ్యాధిపతి శుక్రుడే అసలు వక్ర స్థితిలో ఉన్నారు అక్కడ. 6th హౌస్లో రాశ్యాధిపతి కొంచెం వెన్ను నొప్పి ఉండటం కావచ్చు, సరిగ్గా ఆరోగ్యం కొంచెం నలతగా కానీ అన్స్టేబుల్గా కానీ ఉండే ఆస్కారాలు కావచ్చు. ఈ కళత్రకారకుడు శుక్రుడు యొక్క సంచారం 6th ఉండటం కానీ, అష్టమాధిపతి కూడా అవటం, ఆయన యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి మేజర్గా. కాబట్టి స్త్రీలతో వివాదానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్ తీసుకునే విషయాల్లో, అనవసరమైన లోన్స్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది మెయిన్గా. సో అలాగే తులారాశి వాళ్ళు ఇక్కడ శుక్రుడి రాశ్యాధిపతి సరిగ్గా లేరు. ఫస్ట్ రాశ్యాధిపతి సరిగ్గా లేనప్పుడు మనకు మెంటల్గా ఫస్ట్ ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు ఫస్ట్ మనకు. కాబట్టి తప్పకుండా హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణమామ్యహం. శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే 10th స్థానంలో కూడా కేతు ఉన్నారు కాబట్టి కుదిరితే కేజింప ఒలవలో ఒక రంగురంగుల వస్త్రాన్ని దానం చేయడం మంచిది. అలాగే నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద మార్చి 29-30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని నేను వీడియోస్ చేశాను. సో మన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్లో 9 గ్రహాల రాశిని చూడడం ఫస్ట్ టైము, అసలు ఏం జరుగుద్దో చూడాలని చెప్పాను. సో అలాగే 29 ఆ టైంలోనే కరెక్ట్గా మనకి మయన్మార్, బ్యాంకాక్కి సంబంధించిన ఈ ఎర్త్క్వేక్కి సంబంధించి మేజర్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరగటం, ఒక ప్రదేశం మీద ఎక్కువ ఓవర్ ఆస్పెక్ట్ ఉంటే ఏం జరుగుద్ది అనేది. సో 2019లో కూడా షష్టగ్రహ కూడం గురించి రివీల్ చేసింది మనమే. సో ఇలాంటివి జనాలకు ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో. ఇలాంటి జనాల్లోకి వెళ్తూ ఉంటే ఆస్ట్రాలజీ పవర్ ఏంటనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో కాబట్టి మీకు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఆ వీడియోని. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా మనకి పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ వారం మనం చూసినప్పుడు 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే వృశ్చిక రాశి వారికి సంబంధించి మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇక్కడ దశమ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కొంచెం చంద్రబలం అనుకూలంగానే ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇదే విచిత్రం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు నీచ రాశిలోకి రాశ్యాధిపతి వచ్చి ఉన్నాడు. ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అక్కడే ఉన్నారు ఆయన. ఇది ఏప్రిల్ అంటే కుజస్తంభం జరుగుతూ ఏప్రిల్లో మిథునంలోకి వెళ్ళిన కుజుడు మళ్ళీ అక్కడే ఉన్నాడు. నీచ రాశిలోకి వచ్చి ఉన్నాడు. చాలా హెక్టిక్గా ఉంటుంది. ప్రయాణాల్లో అనవసరంగా చాలా ఎక్కువ స్ట్రెయిన్ ఫేస్ చేయాల్సి రావటం, ప్రయాణాల వల్ల కొంచెం హెల్త్ కొంచెం ఇదయ్యే ఆస్కారాలు కావచ్చు, ఓవర్ హెక్టిక్ షెడ్యూల్, స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కావచ్చు. భాగ్యస్థానంలోనే చంద్రుడు, కుజుడు, ఆయన ఓన్ హౌస్లో చంద్రుడు ఉండగా కుజుడు కూడా ఉంటాం. ఇక్కడ ఇద్దరు కూడా పెద్ద యోగించే గ్రహాలు ఏం కాదు భాగ్యస్థానంలో. ఇక్కడ మేజర్ ఏంటంటే మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన, ఫారెన్ ట్రావెల్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో అయినా ఏదైనా లక్ ఇక్కడ దాకా వచ్చి ఆగింది ఏంట్రా ఇది అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మంగళబుధ, గురువారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి రవి పంచమంలో ఉన్నాడు. మనకి షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయింది, కానీ పంచగ్రహ కూటమి మాత్రం ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. సో చంద్రుడు బయటకు వచ్చారు కానీ మిగతా 5 గ్రహాలు అక్కడే ఉన్నాయి. సో ఈ వారం కూడా దాని ఎఫెక్ట్ మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద, జాబ్లో మీ క్రియేటివిటీ మీద, అంటే ప్రోగ్రెస్కి సంబంధించిన విషయాల్లో. సో ఏదైతే నేను అసలు ఈ 2-3 రోజుల్లో 200 టార్గెట్లు కంప్లీట్ చేసేవాడిని అనుకుంటే తప్పకుండా 200లో ఇక్కడ మనకి ఒక హాఫ్ తగ్గుతాయి. అంటే టార్గెట్స్ విషయంలో అయినా ఏదైనా సరే ఓవర్
ఎక్స్పెక్టేషన్స్లో ఎవరికి మాట ఇవ్వకుండా ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో షేర్స్ అని కానీ ట్రేడింగ్ కానీ వీటి విషయాల్లో కూడా అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి పిల్లలు వాళ్ళు చక్కగా చదువుకోవటంలో మాత్రం వాళ్ళకి మేజర్గా ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం సబ్జెక్ట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ప్రయారిటీ వైజ్ ఏ డేట్లో ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ చదువుకుంటే వాళ్ళకి ఆ టైం కరెక్ట్గా ఉంటుంది. సో 3-4 సబ్జెక్టులు ఒకేసారి చదివేసుకుని లాస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు చదివేద్దాం, తర్వాత మళ్ళీ చదువుకోలేము, లేకపోతే మొదటి సబ్జెక్టు మొదటిసారి చదువుదాం, ఇలా కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో మీ పిల్లలకి సరైన సూచన గైడెన్స్ అనేది ఈ ఏప్రిల్ మంత్లో కంపల్సరీ వృశ్చిక రాశి పిల్లలకి ఇవ్వాలి. సో ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఎందుకంటే మనం చదివినవే వస్తాయి అనుకుని ఆ 2-3 చదవటం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. సో చక్కగా ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదువుకుంటే మంచిది అనే విషయంలో అలా ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచిది ఈ టైంలో. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ సో అంతగా అనుకూలతలు అయితే తక్కువగానే ఉన్నాయి. వారాంతానికి చూసుకుంటే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ, ఆ రాశాధిపతి బుధుడు కూడా మళ్ళీ పంచమంలో ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ప్రాఫిట్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత గెయిన్ కానీ వ్యాపారంలో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా దీనిలో సో ప్రజెంట్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి యూ డోంట్ థింక్ మోర్ గెయిన్, ఎక్కువ ప్రాఫిట్ దేనిలో కూడా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్ విషయంలో. బట్ అంటే అలాగే ఉండమంటారా, మా పని ఇంతేనా అంటే ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి. సో మెయిన్గా సప్తమంలో గురుడు ఉన్నారు, ఆయన అయితే కొంచెం ఆయన ఆస్పెక్ట్ చక్కగా రాశి మీద ఉంటాం. సప్తమంలో గురుడు ఆయన పని ఆయన చక్కగా మీకు ఎంతో కొంత బెటర్మెంట్ చేస్తుంటాడు. కానీ ముందు మనం అనుకున్నవి ఫస్ట్ రీచ్ అవ్వాలంటే 5th హౌస్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అది ప్రాబ్లమాటిక్. సో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మేజర్గా రాశ్యాధిపతి నీచిలో ఉన్నాడు. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం చక్కగా ఆయనకి అభిషేకం చేసుకొని కేజింపో కందులు అలాగే ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకొని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, రోజు నిత్యం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా ఈ టైంలో చాలా మంచిది. రాశ్యాధిపతి కుజుడు నీచిలో ఉన్నారు ఫస్ట్. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మేజర్గా ఏంటంటే పంచమ స్థానంలో ఇన్ని గ్రహాలు మేజర్గా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా చేస్తున్నాయి. ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది ఈ సమయంలో. అలాగే నేను నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద మార్చి 29-30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని ఒక వీడియో చేశాను. సో అలాగే 29-30 అక్కడ బ్యాంకాక్లో అయినా థాయిలాండ్ అండ్ మయన్మార్లో వచ్చిన ఎర్త్క్వేక్ అదర్ కంట్రీస్లో కూడా చూసాం. 9 గ్రహాలు ఒక రాశిని యాస్పెక్ట్ చేయడం, ఒక ప్లేస్ మీద వాటి యొక్క గ్రావిటీ యాస్పెక్ట్ ఉండటం ఏమవుద్దో చూడాలి, మన ఎక్స్పీరియన్స్లో మొదటి టైం ఇది అని చెప్పడం జరిగింది. 2019లో షష్టగ్రహ కూటం కూడా మనమే రివీల్ చేసాం జనరల్గా. సో ఇది కూడా 9 గ్రహాల దృష్టి ఒకటే రాశి మీద ఉండటం అనేది కూడా మనం ముందుగానే గెస్ట్ చేసిన విషయం, ఏదో జరగబోతుందని. సో ఇలాంటి వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో, ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తే ఓహో నిజంగా ఆస్ట్రాలజీకి ఎంత పవర్ ఉంటుందని తెలుస్తుంది అందరికీ. సో చేస్తే బాగుంటుంది. ధనురాశి వారికి సంబంధిద్దాం. ధనురాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ధనురాశి వారికి యొక్క సంచారం మనకు కనిపిస్తుందో 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో దీనిలో శుక్ర శని వారాంతంలో 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఇక్కడ అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆల్రెడీ ఇక్కడ కుజస్తంభం జరుగుతూ ఉంది. మిథునంలోకి వెళ్ళారు కుజమహానుభావుడు నిజంగా. మళ్ళీ తిరిగి ఈ ధనురాశికి ఆయన కర్కాటకంలోకి అష్టమ స్థానంలోకి వచ్చారు. అక్టోబర్ నుంచి ఆయన అక్కడే ఉంటాం. సో వీళ్ళకి చాలా వరకు కూడా సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ వీళ్ళకి నచ్చిన వీళ్ళకి ఇష్టమైన వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు ఎక్కువ ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావటం కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విషయంలో చాలా సడన్ చేంజెస్ ఇలాంటి వాటిని మీరు తట్టుకుంటూ రావటం ఇప్పటిదాకా.
సో లవ్ లైఫ్లో అయితే చాలా వరకు చాలా ఇంపాక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్గా కూడా ఏం చేయాలి ఏంటి అనేది ఏ రకమైన ఆలోచన పాల్పోకపోవటం, సంతానపరమైన విషయాల్లో కూడా ఈ కుజిస్తాం మన కొన్నిసార్లు పిల్లలకి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ మేజర్ కన్సర్న్స్ హెల్త్ పరంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ తీసుకొస్తూ ఉంది. ఇక్కడ వారం ప్రారంభం చూస్తే చంద్రకుజులు కూడా ఇద్దరు అష్టమ స్థానంలోనే సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో అయినా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా అష్టమ కుజు దోషం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మీ వర్క్ రిలేటెడ్ విషయాల్లో కానీ వర్క్ రిలేటెడ్ ప్రోగ్రెస్ విషయాల్లో కానీ కొంచెం ఇప్పుడున్న అంటే మనం ఎంత టాలెంట్ అయినా కాలం కలిసి రావాలి, అలా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి కొంచెం కాన్షియస్గా కొంచెం లౌక్యంగా ఇస్తాం సార్, 100 కాకపోతే 200 టార్గెట్ ఇస్తాం సార్, ఏముంది కాలం కలిసి రానివ్వండి అని ఒక మాట అనేసారు అనుకోండి, చక్కగా సేఫ్ సైడ్లో ఉంటారు. మీకెందుకు నేను ఉన్నా కదా, నా సంగతి మీకు తెలుసుగా, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉందో, చేసి పెట్టేస్తా చూడండి మీకు అన్నారు అనుకో, మీ మీద వేసుకుంటే భారం అయిపోయినట్టే. అదే పరిస్థితుల మీద వేసారంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంటుంది. అలాగే మంగళ గురువారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశిధిపతి రవి కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో ఇక్కడ షష్టగ్రహ కూటమి మనకు కంప్లీట్ అయిపోయింది, కానీ పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతుంది ఇక్కడ మేజర్గా. సో ఇంకా 5 గ్రహాలు అక్కడే ఉన్నాయి, దాని గ్రావిటీ నడుస్తుంది. మోర్ ఎమోషనల్గా ఉంటారు, మోర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన ఎమోషను చాలా ఒక్కొక్కసారి మీకు మీరు ఎమోషన్ ఫీల్ అయిపోవడం, మళ్ళీ అంతలోనే అమ్మాయి ఇలా ఉంటే కాదు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, మనం ఎంత ఎమోషన్ ఫీల్ అయిపోతే మనం రాణించలేము అనుకునే విధంగా మళ్ళీ అంతలోనే కొంచెం మీరు మళ్ళీ స్ట్రాంగ్ అవటం, ఇలా అప్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ ఎమోషన్ అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాశిలోకి రవి, శని, రాహుల్ యొక్క సంచారం అండ్ శుక్రుడు కూడా వక్ర సంచారం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ రిలేటెడ్ విషయాల రీత్యా ప్రస్తుతం పెద్దగా మీకు అంత అవగాహన రాదు. సో కాబట్టి స్థిరాస్తుల విషయంలో కొంచెం ఆలోచించుకొని ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ పొంది మీరు వాటి మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కావాల్సి వస్తే. సో అలాగే గృహపరమైన విషయాల్లోనూ వాహనపరమైన విషయాల్లో కొంచెం ఇక్కడ ఏదైనా కొందామన్నా ఏదైనా అమ్ముదామన్నా ఏది కూడా సరిగ్గా ఏది ముందుకెళ్దా వెనక్కి రాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే పెద్దగా దానివల్ల ఫేవర్ కూడా కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆగి ముందుకు వెళ్ళడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మంచిది. శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఇక్కడ, ఆ రాశి అధిపతి బుధుడు మళ్ళీ చతుర్థంలో ఉన్నారు నీచ రాశిలో. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇంటి గురించి, ఇంట్లో సభ్యుల గురించో, కుటుంబం గురించో, ఇంటికి సంబంధించిన విషయాల గురించో దీని మీద మీరు ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ప్రొఫెషన్ కంటే ప్రొఫెషన్ని డామినేట్ చేసేస్తుంది ఫుల్గా మీ డొమెస్టికల్ ఇష్యూస్ అనేవి. సో కాబట్టి ఈ టైంలో ఎక్కువగా మీకు డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఉద్యోగంలో అటు ఇటుగా కొన్నిసార్లు సెలవు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకున్న సెలవులను కొంచెం అవసరమైనప్పుడు వాడుకుందాం అన్నట్టు కొంచెం ఉంచుకోవడం చాలా మంచిది. ఈ టైంలో మేనేజర్తో ఎవరితో ఉన్నా కొంచెం మనకి అవసరం ఉంది కాబట్టి, సెలవులు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం ఈ టైంలో వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా జనరల్గా ఉండటం అనేది మంచిది అన్నమాట. సో ఈ ధనురాశి వారికి మేజర్గా మనకి చూస్తే కనుక అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, కేజింపావు కందులు రెడ్ క్లాత్ కుజుడికి దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య కరాళంబ స్తోత్రం చదువుకోవటం, మంగళవారం పూట ఆ దానం ఇచ్చి ఆయన దర్శించుకోవడం చాలా మంచిది. నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు శివాలయ దర్శనం చేసుకోవటం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద మార్చి 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి వీడియోస్ చేశాను. 9 గ్రహాలు ఒక రాశిని చూస్తున్నాయి. మన ఎక్స్పీరియన్స్లో అన్ని గ్రహాలు ఒకటే రాశిని చూడడం చాలా రేరు. సో ఏం జరుగుద్దో చూడాలి అని కూడా చెప్పాం. 2019 అష్టగ్రహ కూటమి రివీల్ చేసింది మనమే జనరల్గా. సో ఇది కూడా చెప్పాం. అలాగే బ్యాంకాక్, థాయిలాండ్, మయన్మార్లో వచ్చిన ఎర్త్క్వేక్, సమ్ కంట్రీస్ కూడా ఇంకా షేక్ అవుతూ ఉంటాం. సో ఏంటంటే ఇలాంటివన్నీ మనం జనాలకి షేర్ చేస్తే ఎవరు షేర్ చేయరు. జనరల్గా డిస్క్రిప్షన్లో ఇస్తా వీడియో షేర్ చేస్తే ఏంటంటే మా ఆస్ట్రాలజీ బట్టి నిజంగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాం, మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చా, దీనికి ఇంత పవర్ ఉందా అనేది తెలుస్తుంది జనాలకి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే షేర్ చేయండి.
మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు, తృతీయంలో శని, పంచమంలో గురుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత వరకు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రాశి వారికి. అలాగే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ ఈ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మెయిన్గా వారం ప్రారంభమే చంద్రుని యొక్క 7వ స్థాన సంచారం నుంచి మొదలవుతుంది మకర రాశి వారికి. అయితే ఈ రాశికి మేజర్ ఏంటంటే కుజస్తంభన మనకి అక్టోబర్ నుంచి జరుగుతుంది. ఆయన మళ్ళీ మిథునంలోకి వెళ్ళారు, కొంచెం బెటర్మెంట్గా కొంచెం పర్వాలేదు 6th హౌస్లో అనుకున్న టైంకి మళ్ళీ తిరిగి ఏప్రిల్ 4 నుంచి ఈ వారం నుంచి కూడా ఇక్కడ 7వ స్థానంలోకి వచ్చి ఉన్నారు, షష్టమం నుంచి. సో ఈ రాశి వాళ్ళకి మళ్ళీ బిట్ కేర్ఫుల్గా కొంతవరకు సమ్ అన్నెసరీ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారీడ్ లైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు. సో అక్టోబర్లో జరిగింది ఆ గతాన్ని, ఒక 6 నెలల గతాన్ని తలుచుకొని గుర్తు తెచ్చుకుని అప్పుడు వీడు ఇలా చేశాడు కదా అని పక్కనోడి మీద, మన ఎవరితో పనిచేస్తుంటే వాడి మీద అనవసరంగా మన కోపం లోపల కొంచెం ఉంటూ ఉంటాం. సో ఎవరికన్నా ఒక పని చెప్పామంటే మనకు తెలిసిన వాళ్ళు అయినా సరే వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళే ఇరిటేషన్ కలిగిస్తూ ఉండటం, ఇలాంటివి కొన్ని అదర్స్ ఎదుటి వాళ్ళ వల్ల కొన్ని ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి, కొన్ని చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే కస్టమర్లతో గొడవ లేకుండా కామ్గా ఉండటం చూసుకోవడం మంచిది. సో అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా రాశి వారికి సంబంధించి మంగళ, బుధ, గురువారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో ఇక్కడ ఆ రాశిధిపతి రవి ఇక్కడ షష్టగ్రహ కూటమి అయిపోయింది, మనకి పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతుంది ఇంకా. అని ఈ 2 వారాలు కూడా డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ వారం కూడా తృతీయంలో రవి ఉండటం, మెయిన్గా సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కావచ్చు, సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, సో ఎక్కువ రైటింగ్స్ కావచ్చు, ప్రతి పని కూడా ఈ పంచగ్రహ కూటమి తృతీయ స్థానంలో ఉండటం వల్ల ప్రతి పని కూడా కష్టపడి ప్రతి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఏ చిన్న పని అయినా సరే, ఉద్యోగపరంగా అయినా ఏ పని అయినా సరే ప్రతి పని కూడా బాబు మనం ఇన్వాల్వ్ అవుతే అయ్యేటట్లేదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇక్కడ. సో ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాలి మంగళ, బుధ, గురువారాల్లో. సో ఈ షార్ట్ జర్నీస్, ఈ తిరుగుడు కావచ్చు, క్లైమేట్ మారడం కావచ్చు, లేకపోతే ప్లేస్ ఆఫ్ వాటర్ చేంజ్ ఇలాంటివి వాటి వల్ల కావచ్చు, ఇలాంటి సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్ ఏంటి, ఏలినాటి శని జనరల్గా చక్కగా ఎండ్ అయిపోయింది. ఈ వారం నుంచి కూడా శని తృతీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారు జనరల్గా. కాబట్టి ఇక్కడ రవి, శని, రాహు, బుధ, శుక్ర, మొత్తం ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ సమయం అంతా కూడా, ఈ వారం అంతా కూడా ఎక్కువ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, లిఫ్ట్ ఉన్నా కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తాం పద ఎక్కువ, ఇంకేం చేస్తాం మెట్లు ఎక్కువ. సో ఇలాగా ప్రతి పాయింట్లో, చదివే విషయంలో అయినా, హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఏదన్నా మీరు ఒక రికగ్నైజేషన్ సాధించే విషయంలో అయినా, ఒక పని అవగొట్టే విషయంలో అయినా ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీ పెట్టే ఎఫర్ట్ త్రూనే మీ గ్రోత్ ఉండే ఆస్కారాలు ఈ టైంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం. శుక్ర, శనివారాల్లో మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనకి ఆల్రెడీ భాగ్యంలో కేతు ఉన్నారు ఇక్కడ, సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ రాశ్యాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు ఇక్కడ. సో మెయిన్గా ఇక్కడ లాంగ్ జర్నీస్ కానీ, షార్ట్ జర్నీస్ కానీ కొంచెం ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో అలాగే మకర రాశి వారికి మేజర్గా ఏంటంటే తృతీయ స్థానంలోనే ఇన్ని గ్రహాల యొక్క సంచారం కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కూడా మోర్ ఎఫర్ట్, ఎడ్యుకేషన్లో పిల్లలు కూడా మోర్ ఎఫర్ట్ పెట్టి చదవాల్సి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి జనరల్గా పిల్లలు కూడా మోర్ ఎఫర్ట్ చేసి సెల్ఫ్ ఎఫర్ట్తోనే వీళ్ళు చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాల్సిన ఆస్కారం కనిపిస్తూ ఉంది.
సో ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న కేతు యొక్క సంచారం కొంచెం ప్రతిబంధకం ఉంది కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట వీళ్ళు చక్కగా ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, కేజింపో కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం వల్ల కానీ, జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం వల్ల కానీ చాలా మంచిది. ఎందుకంటే ఈ సప్తమంలో ఉన్న కుజుడికి కానీ, భాగ్యంలో ఉన్న కేతువుకి కానీ ఇద్దరికి కారకుడు ఆయనే. సో ఇక్కడ ముఖ్యంగా ఈ 2 హౌసెస్లో కూడా కుజకేతువుల యొక్క గోచారం మెయిన్గా ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి డెఫినెట్గా ఇది కొంచెం ప్రతిబంధకంగా కుజకేతువులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీటిని ఓవర్కమ్ అవ్వాలంటే ఫారెన్ ట్రావెల్స్ విషయపరంగా ఈ విషయం మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే మనం ఆల్రెడీ నవగ్రహ దృష్టి కన్యారాశి మీద మార్చి 29-30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పుకున్నాం. చాలా వీడియోస్ చేసాం అన్ని రాశులకి. సో అంటే నా ఎక్స్పీరియన్స్లో 9 గ్రహాలు ఒక రాశిని చూడడం అనేది చాలా రేర్ థింగ్. ఏమవుద్దో చూడాలి ఆ 29-30 డేట్స్లో కూడా అన్న. సో అలాగే మనకి మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్ వీటిల్లో ఎర్త్క్వేక్ కానీ మిగతా కంట్రీస్ షేక్ అవటం కానీ మనం గమనించాం. సో ఇలాంటివి ఆల్రెడీ 2019 షష్టగ్రహ కూటమి రివీల్ చేసాం మనమే. సో ఇలాంటివి మేజర్ ఇష్యూస్ చక్కగా ఆస్ట్రాలజీకి సంబంధించిన పవర్ తెలియజేసే వీడియోస్ అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది. ఎవరు షేర్ చేయరు జనరల్గా. సో మన ఫ్యామిలీ అయినా షేర్ చేస్తే బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో, షేర్ చేస్తే ఇంకా మంచిది. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అంటే 4 గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నట్టే కుంభరాశి వారికి వారం. మేజర్గా వారం ప్రారంభమే షష్టమ స్థానం నుంచి మొదలవటం. ఈ కుంభరాశికి మనం చూస్తే కనుక ఆల్రెడీ కుజస్తంభన అక్టోబర్ నుంచి కుజుడు ఆ కర్కాటకాన్ని వదలట్లా, 9 నెలల్లోకి వెళ్ళారు. మళ్ళీ ఏప్రిల్ 4 నుంచి కర్కాటకంలోకి వచ్చారు. అంటే 8 నెలల పైగా ఒకటే రాశిలో ఉంటా తిరుగుతున్నారు ఆయన. ప్రజెంట్ ఈ వారం ప్రారంభమే చంద్రుడు, కుజుడు ఇద్దరు కూడా షష్టమ స్థానం సంచారించి మొదలవుతున్నారు. ఒకటి మార్స్ ఇస్ ది అగ్రెసివ్ ప్లానెట్, మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. సో కాబట్టి ఒక ఫైటింగ్ ప్లానెట్ ఫైటింగ్ హౌస్లో ఉండటం మంచిదే. ఈ టైంలో మొండి బాకీలు కావచ్చు, ట్రబుల్స్ కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులు కావచ్చు, ఎనీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా సరే వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించిన తగ్గ సత్తా కుజుడు కొంచెం ఇక్కడ షష్టమ స్థానంలో ఉండటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు ధీటుగా ఎదుర్కొని చక్కగా దాని నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా చంద్రకుజుల యొక్క బలం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కోర్టు కేసెస్ అయినా, కాన్ఫ్లిక్ట్స్ అయినా, ఎనీ మ్యాటర్, ఎనీ ఇష్యూస్. సో మంగళ, బుధ, గురువారాల్లో కూడా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మేజర్గా సప్తమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి మనకు చూస్తే ఆల్రెడీ 2nd హౌస్లో ఉన్నారు ఆయన, ద్వితీయ స్థాన సంచారంలో. సో ఇక్కడ మెయిన్గా మనకి షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయిపోయింది, కానీ పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకా 5 గ్రహాలు అక్కడే ఉన్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఇంకా మనకు కంటిన్యూ అవుతూనే ఉంది. మేజర్గా ఫ్యామిలీ విషయాల్లోనూ, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనూ ఈ వారం అంతా కూడా చాలా వరకు మీకు మోర్ కాన్సన్ట్రేషన్ కానీ ప్రభావం కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో ఈ రాశాధిపతి రవి కూడా ద్వితీయ స్థానం సంచారంలో ఉండటం వల్ల కొన్నిసార్లు ఫ్యామిలీకి రవి ఫైరీ ప్లానెట్ రవి ద్వితీయంలో ఉండటం వల్ల అటు ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఏంటి, సో అలాగే ఆర్థిక పరమైన విషయాలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఏంటి, రావాల్సిన డబ్బులు రాకపోవటం, ఏదైనా మనీకి సంబంధించిన ప్రయత్నాలు చేసినా కూడా చాలా వరకు కొంచెం ఈ టైంలో అనుకూలత అననుకూలతలా ఉంటూ ఉండటం. సో మళ్ళీ అక్కడే బుధుడు, శుక్రుడు లాంటి యోగిచ్చే గ్రహాలు కూడా ఉండటం వల్ల వచ్చే డబ్బు పోయే డబ్బులా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ఈ 2 విషయాల మీద ఈ వారం ఎక్కువ గ్రావిటీ ఉండే ఆస్కారాలు మనం చూడొచ్చు. ద్వితీయంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అన్నీ కూడా డైరెక్ట్ మళ్ళీ 8th హౌస్ నుంచి వస్తాయి. డైరెక్ట్ మళ్ళీ 8th హౌస్లో అక్కడ కేతు ఉన్నారు. వారం ప్రారంభానికి మళ్ళీ చంద్రుడు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు, కేతు కూడా అక్కడ ఉన్నారు.
సో ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేంజెస్ అనేవి జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి మనకి మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు 6th ఉన్నాడు, 5 గ్రహాలు పక్కన మళ్ళీ 8th హౌస్ని చూస్తున్నాయి కాబట్టి 6th అండ్ 8thని ఆరోగ్యపరంగా కూడా కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఏప్రిల్ అనగానే మనకి ఎగ్జామ్స్ మంత్ కాబట్టి పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఇక్కడ బయట ఫుడ్స్ ఎక్కువ తినిపించకుండా ఉండటం మంచిది పిల్లలకి. ఎగ్జామ్స్ టైంలో పంచగ్రహ కూటమి ఇక్కడ ద్వితీయంలో ఉండే అష్టమాన్ని చూస్తుంది కాబట్టి తినే ఫుడ్ వల్ల అనవసరంగా హెల్త్ అటు ఇటు కొంచెం అబ్సెంట్ అయితే అది కొంచెం ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ పడుద్ది. కాబట్టి చక్కగా టైంకి నిద్రపోతూ మంచి ఫుడ్ తీసుకుంటూ బాగా చదువుకుంటూ ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది కుంభరాశి వారికి సంబంధించి. అలాగే ద్వితీయంలో ఉన్న ఈ రవి కానీ శని కానీ రాహు కానీ అష్టమంలో ఉన్న కేతు కానీ ఫైనాన్షియల్గా ఇటు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మీ ఫైనాన్షియల్ సోర్సెస్ ఈ రెండింటికి మధ్య కొంత ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ వారసత్వాస్తులు కానీ జాయింట్ అకౌంట్స్ పరమైన విషయాల్లో కానీ ఫైనాన్షియల్ కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఇక్కడ మనకి ఫ్యామిలీ మీద ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. కాబట్టి కాలభైరాష్టకం చదువుకోవడం చాలా మంచిది. వీళ్ళకి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాట్స్ అని జస్ట్ స్టార్ట్ అయింది ఇక ఈ వారం నుంచి కూడా. సో కాబట్టి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో కొంచెం కాన్షియస్గా ఉండటం అనేది మంచిది. నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణలు శివాలయ దర్శనం చేసుకోవడం కూడా కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఆర్థిక పరమైన విషయాలు ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు ధనపరమైన విషయాల మీద ఎక్కువ జాబ్ చేస్తున్నాం, నాకు ఫైనాన్స్గా వచ్చేదంతా పోయేదంతా, ఏదైనా జాబ్ వచ్చింది వీడు మనకి ఆఫర్ లెటర్లు ఎంత ఇచ్చాడు, దీని మీద ఎక్కువ నడిచే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం. సో అలాగే నవగ్రహ వీక్షణ కన్యారాశి మీద మనం ఒక వీడియో చేసాం. మార్చి 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని. సో 9 గ్రహాల వీక్షణ ఒకటే రాశి మీద ఉండటం నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు చూడాలా, జనరల్గా మనం చూడాలి ఏమవుతుందో మనం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని. సో నిజంగా 29 ఆ టైంలో బ్యాంకాక్, థాయిలాండ్ అండ్ మయన్మార్కి సంబంధించి ఎర్త్క్వేక్ అదర్ కంట్రీస్ షేక్ అవ్వటం. సో ఇలాంటి వీడియోస్ కొంచెం షేర్ చేస్తే ఆస్ట్రాలజీ పవర్ తెలుస్తుంది జనాలందరికీ కూడా. షష్టగ్రహ కూడా మీరు 2019 డిసెంబర్ గురించి ఆల్రెడీ చెప్పాం, రివీల్ చేసాం అప్పుడు. సో ఇలాంటివి కూడా కొంచెం మన ఫ్యామిలీ డిస్క్రిప్షన్లో ఇస్తాం, వీడియో షేర్ చేస్తుంటే ఓహో ఆస్ట్రాలజీలో మన ఇన్ని విషయాలు ముందుగా తెలుసుకోవచ్చా అనేది దాని పవర్ తెలుస్తుంది అనేది. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే రాశిలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తుంది. అలాగే ఈ వారం 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైతే మీన రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది ఈ వారం. సో అలాగే ఈ యొక్క కుజుడు కూడా అక్టోబర్ నుంచి స్తంభించి 8 నెలలు అయింది ఇప్పటికీ. ఆయన కర్కాటక రాశి వదలడు అని మళ్ళీ తిరిగి ఏప్రిల్ 4 నుంచి కర్కాటకం నీచ రాశిలోకి వచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, ఫారెన్ ట్రావెల్ గురించి అయినా, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కావచ్చు, ఎనీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు ఇక్కడ ఈ యొక్క నీచ కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అవి ఇన్వెస్ట్మెంట్స్లో అయినా ఇతరత్ర ఏదైనా గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అయినా దేని విషయంలో అయినా మీరు ఏదైతే వర్క్లో పెట్టుకున్న కమిట్మెంట్కి సంబంధించిన టార్గెట్ విషయంలో అయినా ఈ టైంలో నీచ కుజుడు ఉన్నాడు. అలాగే పంచమంలో కూడా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఈ సమయంలో మీరు చేసే పని మీకు నచ్చుతుంది కానీ మీరు చేసిన పని ఎదుటోడికి నచ్చడంలో మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ప్లానెట్ ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటాడో ఇక్కడ ఫైటింగ్ ప్లానెట్ మనకి చాలా ఎవరి మీద అయితే మనకి ఎక్కువ ఎఫెక్షనేట్ ఉంటుందో, ఎవరి మీద అయితే మనకి ఎక్కువ అభిమానం ఉంటుందో వాళ్ళతోనే మనం కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది మీ లవ్డ్ వన్స్ ఎవరైతే మీ లవ్డ్ వన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆస్పెక్ట్లో మాత్రం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, జాబ్లో టార్గెట్స్ పరంగా. సో కాబట్టి ఓవర్ కమిట్మెంట్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ మనం ఎక్కువ ఇక చూసుకోండి ఈ మంత్లీ రిపోర్ట్ ఎలా ఉంటుందో అనే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో
మాట ఇచ్చేయకుండా సో డెఫినెట్గా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి ఓ మాటని ఊరుకుంటే సరిపోద్ది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మంగళ బుధ గురువారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఎక్కడైతే షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుందో మనకి షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయింది, కానీ పంచగ్రహ కూటమి కంటిన్యూ అవుతుంది. చంద్రుడు ఒకడే బయటకు వచ్చాడు, కానీ చంద్రుడు ఇక్కడ ట్రాన్సిట్ అవుతూ ఉన్న పంచగ్రహ కూటమి మాత్రం అక్కడే అలాగే ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఈ వారం చూస్తే కనుక రవి కూడా రాశిలో ఉండడం సిక్స్త్లో, ఇక్కడ సిక్స్త్లో చంద్రుడి యొక్క ట్రాన్సిట్ ఉండగా సో యువర్ ఎనిమీస్ ఈస్ మోర్ పవర్ఫుల్, మోర్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్గా డైలీ రొటీన్ మాత్రం చాలా హెక్టిక్గా మిమ్మల్ని కొంచెం స్ట్రెస్ చేసే ఆస్కారాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. సన్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లానెట్. ఎప్పుడైతే రాశిలోకి వచ్చారో, పైగా అక్కడ శని ఉన్నారో, అక్కడ రాహు ఉన్నారు, శుక్రుడు ఉన్నారో, సో ఈ కాంబినేషన్ అంతా కూడా మోర్ స్ట్రెస్ని మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో మోర్ కమిట్మెంట్స్ కంటే, ఎక్కువ మంది కమిట్మెంట్ ఇచ్చేయడం కంటే మనం క్వాలిటీగా ఇవ్వగలం ఏదన్నా ఒకటి అనుకునే ఒక కమిట్మెంట్ అలాంటివి ఏదైనా తీసుకొని కొంచెం ఈ స్ట్రెస్ తగ్గించుకోవటం చాలా మంచిది. ఈ టైంలో మోర్ కమిట్మెంట్స్ ఇచ్చి అందరి చేత అనవసరంగా మనం టార్గెట్ అయ్యే కంటే సో మనకి ఫర్గా మనకి వీళ్ళతో ఓకే, మనకి వీళ్ళతో కొంచెం మనకి రేపో బాగానే ఉంది అనుకునే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఇది కంప్లీట్ చేయగలం అనుకునే ఆ టాస్క్ మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ స్ట్రెస్ ఉండదు. సో ఈ టైంలో మోర్ కమిట్మెంట్స్ తీసుకుంటే మాత్రం ఎక్కువ స్ట్రెస్, ప్రెషర్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ అంటే చాలా వరకు కూడా ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, వారాంతంలో మళ్ళీ సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది, సప్తమంలో కేతు ఉన్నాడు, ఆ రాశి అధిపతి మళ్ళీ రాశిలో, ఆ రాశి అధిపతి మళ్ళీ రాశిలో ఉన్నాడు. సో ఇలా ఒక వైపు నుంచి కాదు వీళ్ళకి, ఒక పక్క వీళ్ళకి డైలీ రొటీన్స్ నుంచి, ఇంకో పక్క మ్యారిటల్ లైఫ్ నుంచి, ఇంకో పక్క ఇక్కడ సో సెవరల్ వేస్ నుంచి ప్రెషర్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంది. కాబట్టి మీన రాశి వాళ్ళు మేజర్గా మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ రాశికి ఎక్కువ స్ట్రెస్ అనేది తగ్గించుకోవటం ఈ వారం మెయిన్ ఇంపాక్ట్గా మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి పంచమంలో కుజుడు ఉన్నాడు. సో ఏదైతే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉందో ఇక్కడ ఆయన సంతాన స్థానంలో, అలాగే ఫిఫ్త్ హౌస్ రిలేటెడ్గా మనకి మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే క్రమంలో ఈ నీచ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో అది కొంతవరకు ఎఫెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఇక్కడ పంచగ్రహ కూటమి రాశిలో ఏదైతే జరుగుతుందో ఓవర్ స్ట్రెస్ క్రియేట్ చేస్తా, దీనికి నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకోవటం కూడా చాలా మంచిది. సో అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని గ్రహాలు పంచమంలో ఉన్నాయి, మళ్ళీ ఆ రాశి అధిపతి వెళ్ళి తృతీయంలో ఉన్నాడు. సో ఈ టైంలో స్ట్రెస్, దానికి తగ్గట్టు సెల్ఫ్ ఎఫర్ట్స్ రెండు నిజంగా ఏం నలుపుతున్నారా బాబు మనల్ని అన్నట్టు కష్టం అనేది మాత్రం అంటే ఏంటో స్పెల్లింగ్ రాస్తానంటారా నాయన అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం పర్వాలా ఈ టైము ఎలా ఉంటుంది అంతే. ఒక్కసారి ఇప్పుడు బ్యాడ్ టైం అంటే ఇంత స్ట్రెస్ఫుల్ టైం ఇప్పుడు వచ్చిందంటే తర్వాత వచ్చేది మంచి టైం అనే అర్థం అది. సో మెయిన్గా నేను నవగ్రహ దృష్టి కన్యారాశి మీద ఒక వీడియో కూడా చేశాను. మార్చి 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అని. సో నవగ్రహాలు ఒక ఏరియాని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుద్దో నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇలాగా నవగ్రహ దృష్టి ఒక రాశి మీద ఉంటే ఏం జరుగుద్దో చూడాలి అని. సేమ్ 29న మనం విన్నాం ఆ థాయిలాండ్, మయన్మార్, బ్యాంకాక్లో ఇక్కడ ఎర్త్ క్వేక్ కావచ్చు, అదర్ కంట్రీస్లో కూడా భూమి షేక్ అవటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివి ఆస్ట్రాలజికల్గా 2019లో కూడా షష్టగ్రహ కూటమి గురించి రివీల్ చేసింది మనమే. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ని మన ఫ్యామిలీ చక్కగా షేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఆస్ట్రాలజీ వాల్యూ, దాని పవర్ కూడా తెలుస్తుంది జనాలకి. ఓహో ఇంత బాగా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆస్ట్రాలజీకి ఇంత పవర్ ఉందా అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.